భస్మములో నిద్రించదవుగాక. ఈ భస్మం అనే మాట చాలా చమత్కారంగా వాడారండోయ్. విభూతి ఎంత పాపాన్నైనా పరిహరిస్తుంది. పరమ సాధువులకి ఆహారం లేనివాడు విభూతిలో పడుకుంటే వాడికి ఆకలి వెయ్యదు. నిజంగా ఓం నమశివాయ అనుకుంటూ విభూతిలో పడుకునేవాడికి ఆకలి వెయ్యదు అనడానికి ఉదాహరణ నేనే. హిమాలయ పర్వతాల్లో 3 రోజుల పాటు ఒళ్ళంతా విభూతి పూసుకుని గుడ్డ లేకుండా తిరిగిన ఏమవదు. ఆ విభూతి మహిమటువంటిది. ఓం నమశివాయ అనుకుంటూ మీకు ఈసారి వీలుంటే చూడండి, కేదారం దగ్గర గజగజలాడిపోతూ మనం ఆ చలిలో ఒళ్ళంతా ఎలుగు వంటి కోట్లు లాంటి కోట్లు వేసుకున్నా సరే చలిస్తుందా లేదా మనకి. కానీ అక్కడ కొంతమంది దిగంబర యోగులు కేవలం గోచీగొట్ట కట్టుకుని ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు. ఆపాదమస్తకం విభూతితో త్రిశూలాలతో ఉన్న యోగులు ఉన్నారు కొందరు. అందరూ చూశారు ఇంచుమించుగా. వాళ్ళ దగ్గర అసలు ఏం గొడ్డుంది? ఆ మంచు మీద కటిక నేల మీద కేవలం విభూతి పూసు కూర్చున్నారు. విభూతి గొప్పతనం అది. నేను అనుభవించాను. ఓహో, వీళ్ళు విభూతి పూసుకోవటం వల్ల వీళ్ళకి చలియట్లేదు అనుకుని ఓ రోజున ఏం చేశాను, అక్కడ గంగానదిలో శుభ్రంగా మందాకినిలో స్నానం చేసేసి గట్టగట్టేస్తుంది, ఇక ప్రాణం పోయినట్టు ఉంటుందన్నమాట. అప్పుడు ఒళ్ళంతా కావాలని శిష్యులకి తెలిస్తే రానివారు కనుక పక్కెళ్ళి పూసేసుకున్నాను ఆపాదమస్తకం ఓం నమశివాయ అనుకుని విభూతి. ఆ క్షణం నుంచి అసలు వేడి లోపల చక్కగా ఏమీ చలిలేదు. 24 గంటలున్న ఆకలి పెద్దగా అనిపించదు. అందుకనే విభూతికి అంత మహిమ ఉన్నది గనకే నువ్వు భస్మంలో పడుకో, ఎవరికీ కనబడకు, వాయువునే ఆహారంగా స్వీకరించు, 1000 సంవత్సరాలు అక్కడుండు, అదృశ్యురాలివై